హలో అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తేదీ సమయం లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఒకసారి కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో ఒకసారి చూడండి. ఈరోజు వీడియోలో నాగపంచమి పూజా విధానం, అలాగే నాగపంచమి రోజు వినవలసిన కథ ఏంటో తెలుసుకుందామండి. ఎవరైతే సంతానం లేదో ఈరోజు నాగదేవతను పూజిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే నాగదోషాలు ఉంటే పోతాయి అంటారు. ఎప్పుడు పసుపు గణపతిని పూజించి నాగదేవతను పూజించాలండి. గంధం, కుంకుమ, ఎరుపు రంగు వస్త్రము, నాగపడగ, తెలుపు రంగు అక్షతలు, ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇంకా నైవేద్యం కోసం చిమిలి ఉండలు, చలిమిడి, వడపప్పు, అట్టిపళ్ళు సిద్ధం చేసుకోవాలి. ముందుగా నాగపడగకు పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ పెట్టాలి. అప్పుడు దీపం వెలిగించి నైవేద్యం చూపించాలి. పూజ చేసేటప్పుడు ఓం నాగరాజాయ నమః అని 108 సార్లు జపించాలి. స్తోత్రం చదువుకొని కర్పూర హారతి ఇవ్వాలి. ఇంటికి ముత్తైదవులను పిలిచి నాగేంద్ర నిత్య పూజా పుస్తకం తాంబూలం ఇస్తే పుణ్యఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇలా చేయడం వలన వారికి ఉన్న నాగదోషములు, ఇంకా వారి పిల్లలకి కళ్ళు, చెవులు, మూగదోషములు పోయి ఆ ఇల్లు పసిపాపలతో కలకల్లాడుతూ, ఈ విధంగా చేయడం వల్ల సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందని ప్రతీతి. ఇప్పుడు కథ విందామండి. పూర్వము ఒకానొక గ్రామంలో శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి. పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ ఉండేది. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కాడుతూ ఉండేది. రాత్రిపూట కలలో పాము కనపడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనసులో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనపడడం, కాటు వేయడం తగ్గలేదు. దీనితో ఆమెకు కనబడిన వారందరికీ చెప్పి ఉపాయం చెప్పమని వేడుకుండేది. ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞాని అని విని అతన్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజ పూర్తయ్యాక తన బాధను చెప్పుకుంది. ఇందుకు గల కారణం ఏమిటి అని అడిగి దీనికి పరిష్కారం చెప్పమని వేడుకుంది. దీనికి ఆ సాధువు సర్పదోషం వలన సంభవించింది అని చెప్పారు. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి. గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణామయుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తగ్గుతాయి, చెవి చక్కబడుతుంది అని చెప్పి ఆ వ్రత విధానం, దాని నియమాలు చెప్పి వెళ్ళిపోయాను. ఆ సాధువు ఉపదేశించిన వ్రతము ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వలన తన సమస్య తొలగించి సంతోషంగా ఉంది. ఈ విధంగా కథ చదువుకొని ముత్తైదుకి తాంబూలం ఇస్తే మంచిది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.